పల్నాడు జిల్లా చిలుకలూరుపేట పట్టణంలో జాతీయ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీలు విద్యారంగంలో అభివృద్ధి చెందాలని నినాదంతో రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా చిలుకలూరుపేట విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ముద్దుల వెంకట కోటయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు మాట్లాడుతూ అహర్నిశలు బీసీల కోసం పనిచేస్తున్న నాయకుడు ఆర్ కృష్ణయ్య అని బీసీలు విద్య, రాజకీయం, సామాజిక, ఆర్థిక రంగాలలో అభివృద్ధి చెందాలని, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో బీసీ భవనాలు నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ సలహాదారులు కొండ్రముట్ల నాగేశ్వరరావు, విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుర్లపాటి వెంకట నగేష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ యువజన విభాగం కన్వీనర్ చొప్పవీర నారాయణ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వారు వై నాగేశ్వరరావు గారు, అలాగే రాష్ట్ర ఇన్ఛార్జి ఎలగాల లోకానమ్మ గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మా అన్నయ్య ముద్దుల వెంకట కోటయ్య గారు నేతృత్వంలో రాష్ట్రం అంతా ప్రతి నియోజకవర్గంలో బీసీల సమస్యలు తెలుసుకోవడానికి కొరకు ప్రతి నియోజకవర్గం కూడా సుడిగాలి పర్యటనలో భాగంగా ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు వారు వై నాగేశ్వరరావు గారికి వారు ఇచ్చేస్తున్నారని చెప్పేసి మీడియా సమావేశం మన ముద్దుల వెంకట కోటయ్య గారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా వై నాగేశ్వరరావు గారిని, జాతీయ అధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు మరి ఇటీవలే వారిని నియమించడం జరిగింది. వారు దాంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో, అన్ని తాలూకా నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నారు. దాని నిమిత్తం ఈరోజు చిలుకలూరుపేట వై నాగేశ్వరరావు గారు రాష్ట్ర అధ్యక్షులు వచ్చినందుకు వారికి స్వాగతం, సుస్వాగతం, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. వేదిక మీద ఉన్నటువంటి బస్సులో పాల్గొన్నటువంటి మా బీసీ సోదరులు ఉపాల్ భాస్కర్ గారు, మా సాయి వెంకటేశ్వరరావు అన్న, మా లేడీ టైగర్ నాగేశ్వరరావు. ప్రెస్ మిత్రులకి నమస్కారం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీల అభివృద్ధి కోసం, బీసీలు విద్యాపరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి. ఏదైతే భారతదేశం లెవెల్లో, ఆంధ్రప్రదేశ్ లెవెల్లో 50% కంటే మించి జనాభా ఉండి ఈ దేశానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ అనేక వృత్తుల ద్వారా సంపదను అందిస్తున్నారు. ఆ సంపద ఎక్కడైతే వెనుకబాటుతనం ఉన్న బీసీలు ఉన్నారో వాళ్ళకి చేరాలి. ఎప్పుడైతే విద్యాపరంగా అభివృద్ధి చెందుతారో అప్పుడే అన్ని విధాల అభివృద్ధి చెందుతారని ముఖ్య ఉద్దేశంతో అనేక విధాల ఉద్యమ రూపంలో విద్యారంగంలో అనేక సంస్కరణల్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం